ఫ్రెండ్స్, అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్లో ఉన్నాను. ఎగ్జాక్ట్గా మంతెన ఆశ్రమం ఉంది కదా, ఈ కరకట్ట మీద, దాని ఆపోజిట్లో ఉన్నాను అనమాట. ఇక్కడి నుంచి మీరు చూస్తే సీడ్ యాక్సెస్ రోడ్డు కొత్తగా వేసింది మీకు కనిపిస్తుంది. ఎంత చీకటిగా ఉందో చూడండి. ఎక్కడ కూడా ఒక్క లైట్ లేదు. ట్రాఫిక్ ఏమో గతంతో పోలిస్తే విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు సాయంత్రం 5 దాటిందంటే ఇక్కడ పెద్ద ఉండేది కాదు, అమరావతి నుంచి మూవ్మెంట్ పెద్ద ఉండేది కాదు. ఏదో ఇక్కడ ఉన్న రాజధాని గ్రామాలకు సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళ పనులన్నీ ముగించుకొని ఆ ఊళ్ళలోనే ఉండేవారు. ఇప్పుడు ఏంటంటే ఈ సిఆర్డీఏ పనులు ప్రారంభం కావడం, రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి, నిర్మాణాలు జరుగుతున్నాయి కాబట్టి మూవ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. పైపెచ్చు అమరావతి సెక్రటేరియట్ కానీ అసెంబ్లీ కానీ వచ్చి వెళ్ళే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువ పెరిగింది. వాహనాలు చాలా ఎక్కువ నడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి దాదాపు ఒక 5 కిలోమీటర్లు, అంటే స్టీల్ బ్రిడ్జ్ వరకు, విజయవాడ గుంటూరు రూట్ కనెక్ట్ అయ్యేది ఉంటుంది కదా, అంతవరకు కూడా ఎక్కడ మీకు ఒక లైట్ లేదు. వాటిని ఇప్పుడు అర్జెంటుగా సిఆర్డీఏ ఏర్పాటు చేయాలి. నిర్మాణాలు జరుగుతున్నాయి, బట్ చాలా వేగంగా వాటిని ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వాహనాలు చాలా వేగంగా వెళుతుంటాయి, ఇక్కడ వరకు చాలా స్పీడ్గా వస్తుంటాయి. ఇక్కడి నుంచి వెళ్ళే పరిస్థితి మాత్రం చాలా భయంకరంగానే ఉందని చెప్పాలి. చూడండి ఎంత చీకటిగా ఉందో. అంత చీకటిలోనే ఆ వాహనాలన్నీ కూడా వెళుతున్నటువంటి ఆ పరిస్థితి. ఎక్కడ మీకు ఒక్క లైట్ కూడా కనిపించదు. ఇక్కడ వరకు మాత్రం లైటింగ్ మీకు కనిపిస్తుంది. చూడండి, ఇటు బ్యాక్ సైడ్ చూస్తే అమరావతిలోంచి ఈ మంతెన ఆశ్రమం ఎదురుగా ఉన్న రోడ్డు వరకు వచ్చే ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ వరకు మాత్రం లైటింగ్ మీకు అద్భుతంగా ఉంటుంది. చక్కగా నైట్ టైం విజువల్స్ చూడండి అని చెప్పి పబ్లిసిటీ కూడా చేసుకుంటున్నారు. సిఆర్డీఏ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఆ విజువల్స్ కూడా చాలా బాగుంటున్నాయి. కానీ ఇక్కడ అది దాటాము అంటే, ఆ పాయింట్ దాటాము అంటే మాత్రం ఇటువైపు మొత్తం ఇంక చీకటి గొయ్యారం అంటారు కదా మాస్ లాంగ్వేజ్లో, ఆ టైప్ పరిస్థితి అనమాట. అక్కడ దాకా చక్కగా లైట్లు వెళ్తుర్లో వచ్చేస్తున్న వెహికల్స్. ఇక్కడ ఆ పాయింట్ దాటింది అంటే మాత్రం ఇంకా ఈ 5 కిలోమీటర్లు ఇంక పరిస్థితి చాలా 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 భయంకరంగా ఉంటుంది. అంటే చీకట్లో కదా, ఆ ఎదురు వస్తున్న వెహికల్స్ లైటింగ్ ఏమో కళ్ళ కొడుతూ ఉంటుంది. వీళ్ళు వెళుతున్నటువంటి ఆ స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది చాలా ప్రమాదకరంగా మారిన పరిస్థితి చాలా క్లియర్గా కనబడుతుంది. ఇంకా ఎదురు వెళితే మీకు ఆ ఎస్ఆకార మలుపు ఉన్నాయి కదా, అక్కడ ఇంకెంత చీకటిగా ఉంటుందో, అది ఇంకెంత భయంకరమైన కరువు అనేది కూడా మీకు చూపిస్తాను రండి. ఆ మంతెన ఆశ్రమం దగ్గర నుంచి ఇప్పుడు ఎస్ఆకారపు మలుపు వరకు కూడా వచ్చాము. ఇదంతా కూడా చీకటే. ఈ ఎస్ఆకారపు మలుపు మధ్యలో ఉన్నమాట. చూడండి, ఆ టర్నింగ్ మొత్తం మీకు ఏం కనిపించదు, అంతా చీకటి ఉంటుంది. ఆ వస్తున్న వెహికల్స్ చూడొచ్చు. అవి మొత్తం ఆ చీకట్లోనే అవన్నీ కూడా టర్న్ తీసుకుని వస్తున్నటువంటి ఆ పరిస్థితి. అదంతా కూడా ఎక్కడ మీకు వెళ్తారా అన్నది లేదు. ఇవి చాలా అంటే ప్రమాదకరంగా మారిపోతాయి ఇలాంటి పరిస్థితులు అనమాట. ఖచ్చితంగా ఇక్కడ లైటింగ్ అయితే ఉండాలి. లేకపోతే ఎంత లాంగ్ టర్న్ తీసుకునేటప్పుడు వెళ్ళే వాళ్ళకి కానీ వచ్చే వాళ్ళకి కానీ, ఈ మధ్యలో డివైడర్ కూడా ఏం లేదు కదా, దాంతో ఒక విధమైన లైటింగ్ కళ్ళ మీద పడడం, ఎదురుగా వచ్చే వాహనాలది, ఇది డ్రైవింగ్ బ్యాలెన్స్ తప్పిపోవడం లాంటి జరిగే ప్రమాదాలు చాలా, అంటే అలాంటి వాటికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఈ లైటింగ్స్ అవి ఏర్పాటు చేస్తారు, అందులో అలాంటి డౌట్ లేదు. లైట్లు పెడతారు, కాకపోతే అది వీలైనంత వేగంగా జరగాల్సిన అవసరం ఉంది. సీడ్ యాక్సెస్ ఓపెన్ చేస్తారు, ఈ స్టీల్ బ్రిడ్జ్ల వరకు ఫుల్ స్పీడ్లో వచ్చేస్తున్నాయి కార్లు. అలాంటి పరిస్థితుల్లో కాస్త బైకుల మీద వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బందిగా మారుతుందన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా లైట్ల నిర్మాణం అనేది, లైట్ల ఏర్పాటు అనేది చాలా వేగంగా జరగాలి. అట్లీస్ట్ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, లేదా వాళ్ళకి ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అయితే చాలా వెంటనే వీటిని పూర్తి చేసిన అవసరం అయితే కనబడుతుంది. చేస్తుంది ప్రభుత్వం, బట్ వీళ్ళంత స్పీడ్గా అయితే చేయాలి, లేకపోతే ప్రజలకు చాలా ఇబ్బంది అయితే తప్పదు. ఇంకొకటి ఇక్కడ కూడా చూడండి, మొత్తం ఈ టర్నింగ్ అంతా, అది ఎస్ఆకారపు టర్నింగ్ అంతా తీసుకుని వచ్చింది కదా, ఆ ఎదురుకి వెళ్ళినప్పుడు మీకు లక్కీగా ఏంటంటే ఆ కొద్దిపాటి లైటింగ్ మీకు వాటి మీద పడుతుంది. ఆ లైట్లు వచ్చి మీకు కొండవీడు వాగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి సంబంధించిన చిన్న ప్రాజెక్ట్ ఉంది కదా, దాని లైట్లు అనమాట. ఆ లైట్లు కాస్త కనబడుతున్నాయి. ఇక అటు నుంచి ఇటు తిప్పామంటే కనుక, అంటే విజయవాడ నుంచి వచ్చి ఒక్కసారి ఆ స్టీల్ బ్రిడ్జ్ అది దాటుకున్నాము, ఆ బకింగ్హామ్ కెనాల్ మీద ఉన్న స్టీల్ బ్రిడ్జ్ దాటాము, ఎస్ఆకార మలుపులోకి వచ్చామంటే ఇంక చీకటే. ఇక్కడి నుంచి మొత్తం అలా చీకటిగా వెళ్తున్నాయి చీకటిలోనే వెళ్తున్నాయి వాహనాలు. అలా కొండవీటి వాగు, అక్కడ గుంటూరు ఛానల్ ఉంది, వాటిపైనుంచి ఇంకా పూర్తిగా చీకటిలోనే ప్రయాణించాల్సిన పరిస్థితి. కాబట్టి అధికారులు కానీ సిఆర్డీఏ కానీ చాలా వేగంగా, అత్యవసరంగా దృష్టి పెట్టాల్సిన అంశం ఇది.